నెల్లూరు నగరంలో వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురళీధర్ మాట్లాడుతూ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, దేశంలో దళితుల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టాల ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నిరాధారమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, గూడూరు నియోజకవర్గంలో చెన్నూరు తుంగపాలెం సమీపంలో శ్రీనివాస మైన్లో అక్రమ మైనింగ్ భారీ ఎత్తున జరుగుతుందని, తాము సందర్శనకు వెళ్తామంటే పోలీసులు అడ్డుకున్నారని, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగిస్తామని, త్వరలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్పై వస్తారని, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. భారతదేశ గొప్ప సంస్కృతి, విభిన్నమైనటువంటి జాతులు, విభిన్న మతాలు అన్నీ కూడా ఒక లౌకికవాదం అనే గొప్ప పదంతో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఇంత సువిశాలమైనటువంటి భారతదేశానికి గొప్పగా రాజ్యాంగం నిర్మించారు. ఇప్పుడు ఆ రాజ్యాంగానికే తూట్లు పడే విధంగా రెడ్ బుక్ అని చెప్పి కక్షపూరితమైనటువంటి రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నారు. దీని అందరినీ కూడా మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ఎప్పుడో ఏదో జరిగిందని ఒక నిరాధారమైన ఆధారం తీసుకొని మా గౌరవనీయులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడు జరిగింది, ఎప్పుడో జరిగింది. అదే రకంగా బెయిల్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో అట్రాసిటీ కేసు దౌర్భాగ్యంగా ఎంతో కేంద్ర ప్రభుత్వాలు ఎంతో గొప్పగా ఆలోచించి ఈ దమనకాండ ఎస్సీల మీద పడుతున్నటువంటి ఈ దమనకాండని ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక మంచి అట్రాసిటీ యాక్ట్ తెస్తే దాన్ని ఈ రకంగా రాజకీయ దుర్వినియోగం, వాళ్ళు రాజకీయ కక్షపూర్తి వాతావరణానికి దుర్వినియోగం చేయడం అనేది చాలా బాధాకరంగా తెలుస్తుంది. కేసు గౌరవనీయులు మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మాజీ మంత్రి వాళ్ళ గారికి వస్తుందేమో, మళ్ళీ ఆయన రెట్టింపు ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తాడనే ఒక టార్గెట్ పెట్టి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో, మీకు ఇబ్బంది పెడుతున్నారో కూడా మీకు తెలుస్తుంది. ఈ సందర్భంగా నేను నిన్న నా దృష్టికి చాలా రోజులు 2-3 వారాల నుంచి వస్తుంటే సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకొని శ్రీనివాస మైనింగ్ అనే చెన్నూరు దగ్గర, తుంగపాలెం దగ్గర ఒక మైనింగ్ని విపరీతంగా దోపిడీ జరుగుతూ ఉంటే దాన్ని యాజ్ ఎ లెజిస్లేటర్గా, కౌన్సిల్ మెంబర్గా ప్రజలు చెప్పిన విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూసి రేపు ఏదైనా అవసరమైతే శాసనమండలిలో ప్రశ్నించాలనే హక్కు నాకు ఉంది. నేను దానికోసం ముందుకు పోతుంటే మరి ఎంత అధికార దీంతో మమ్మల్ని ఇంట్లో నుంచే కదలనీయకుండా పకడ్బందీగా పోలీసులు ఎంత ఉత్సాహం ప్రదర్శించారో చాలా బాధేస్తుంది. డిఎస్పీ గారు మంచి వ్యక్తి, వారిని అడిగాం, పోనీ అమ్మ అందరూ వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని మీరు చెప్తున్నారు, ప్రజాప్రతినిధులుగా నేను, ఎంపీటీసీ, అదే రకంగా ఎంపీపీ, అక్కడ ఉన్నటువంటి సర్పంచి, ఆ గ్రామానికి సంబంధించిన 2-3 పెద్ద మనుషులను తీసుకెళ్ళి అసలు వాస్తవాలు ఏంది తెలుసుకోవాలని మేము పోయేదానికి పర్మిషన్ ఇవ్వమంటే ఏ మొహమాటం లేకుండా మరి వాళ్ళు మాకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా బ్రేక్ చేశారు. ఎందుకు ఇంత నిగూఢమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు? దౌర్జన్యమైన వాతావరణం ఎందుకు సృష్టిస్తున్నారు? ఏంటి ఈ రెడ్ బుక్ అంటే? ఎందరి నోట్లలో రెడ్ బుక్? రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని గొప్పగా నిర్మించిన రాజ్యాంగం ఈరోజు ప్రపంచ దేశాల్లో కొనియాడబడుతుంటే ఈ రకమైన కక్షపూరితమైనటువంటి రాజ్యాంగం కృత్రిమంగా సృష్టించి ఎంతకాలం మీరు ఈ రకమైన వాతావరణం సృష్టిస్తారు? ఇది కరెక్ట్ కాదు. ఈరోజే ఇంత తక్కువ టైంలోనే ఇంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడగట్టుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం సభాముఖంగా మనవి చేస్తున్నాను, ఈ తాటాకి చప్పుళ్ళకి భయపడే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో లేదు. కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ పోరాట స్ఫూర్తి కలిగినటువంటి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆ స్ఫూర్తిదాయకంగా అడుగులేస్తామే తప్ప భయపడే వాతావరణం అయితే ఉండదని మేము మీ ద్వారా స్పష్టం చేస్తున్నాం. కొంత ఇబ్బంది కలిగించవచ్చు,
అంతేగాని చివరికి నిజమే కలుస్తుంది. తొందరలోనే బెయిల్ తీసుకొని మా ప్రీతం నాయకులు గౌరవనీయులు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లాలో అడుగు పెడతారు. రెట్టింపు ఉత్సాహంతో పడిన కెరటం ఏ రకంగా లేస్తుందో ఆ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ముందుకు పోతుంది. భవిష్యత్తులో చెప్పుకోలేనంత మూల్యం చెల్లించుకుంటారు. ఇంత దుర్మార్గాన్ని ప్రవర్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పుకోలేని మొయ్యలేనటువంటి మూల్యం చెల్లించుకుంటారని సభాముఖంగా నేను స్పష్టం చేసుకుంటూ, ఈరోజు గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా కలలు కన్నారో ఆ రాజ్యాంగమే భారతదేశంలో మనుగడవుతుందే తప్ప ఇది నీటిలో బుడగ అని కూడా నేను మనవి చేసుకుంటూ, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నీటిలో ఒక బుడగ, దానికి ఎంత జీవం ఉంటుందో అంతే జీవం ఉంటుందే తప్ప ఇది కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు